హాయ్ గైస్ అందరికి. సో నేనైతే చాలా రోజుల తర్వాత విలేజ్ వ్లాగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో చూడండి, నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, అదే మాకు విలేజ్ అనమాట. సో ఈ రోజు అయితే నేను ఈవినింగ్ కి కర్రీ ఏం చేసుకోవాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే, మాకైతే అంటే గుమ్మడి కాయలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో అంటే 3 దొడ్లకి ఇంచుమించుగా అలాగ ఒక 10-15 సెట్ల వరకు అయితే ఉంటాయన్నమాట. సో అలా అనేసి నేనైతే ఈ రోజు గుమ్మడికాయ అనేసి అయితే నేను ఈవినింగ్ టైంకి వచ్చాను. సో చాలా రోజులు నేను లాంగ్ వీడియోలో అంటే కనిపించకుండా చాలా వ్లాగ్స్ చేస్తా ఉన్నాను. సో కనిపిస్తూ అయితే చేయట్లేదు అనమాట. సో అందుకనేసి నేనైతే ఈ రోజు రావడం జరిగింది అనమాట. సో మరి దొరుకుతాయో దొరకవో అది మనకు తెలీదు. బట్ సో నేనైతే ఈ అంటే ఆ గుమ్మడి పాదులు మేము ఫస్ట్ నాటి నుంచి చాలా రోజులు అవుతుంది అనమాట. సో నేనైతే రాలేదు, అందుకని నేనైతే రావడం జరిగింది. అదే గాయ సంగతి. సో మరి మనం అయితే గుమ్మడి పాదుల దగ్గర అయితే వచ్చేసాం. బట్ మనకు దొరుకుతుందో లేదో పర్టికులరీ అయితే మనకు తెలీదు. సో చూద్దాం, దొరుకుతుందేమో మేబీ. గైస్ చూడండి, ఇవి చాలా చక్కగా ఉన్నాయి కదా, ఇంట్రెస్టింగ్ గా. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా ఎక్కువగానే ఉన్నాయి అనమాట ఇటువంటివి అయితే. వీటిని మీరు ఏమంటారో కింద కామెంట్ లో రాయండి, మాకైతే తెలీదు. సో నేను విలేజ్ లోనే ఉంటున్నాను, బట్ వీటి మీద అంత ఫోకస్ గా నేనైతే ఇప్పుడు ఆలోచించలేదు. అలానే పేరు కూడా మాకైతే తెలియదు అనమాట. చూడండి గాయస్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే గుమ్మడి పింజ కనిపిస్తుంది. ఇదైతే గుమ్మడి రోడ్డుతో చిన్న చిన్నదిగా కలుపుకొని చేసుకుని వంట తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉందో కదా. ఇదైతే 1 వీక్ చాలు, ఇది చాలా పెద్దది అయిపోద్ది అనమాట. సో గాయస్, నేనైతే గుమ్మడికాయలను అయితే వెతుక్కోవడం జరుగుతూ ఉంది. సో ఒకటైతే అల్లదిగో అక్కడ ఒకటి ఉంది, నాకు కనిపించింది. బట్ మీకు కనిపించిందో లేదో తెలీదు. చూడండి అదిగో, జూమ్ పెట్టి చూపిస్తాను. అదిగో పండిపోయి ఉన్నట్టుగా ఉంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ ఎన్ని కాయలు దొరుకుతాయి చూద్దాం. నాకైతే రెండు అయితే నాకు కనిపించడం జరిగింది. సో ఇవైతే చాలా పెద్దవిగా ఉన్నాయి చూడండి. ఇదిగో, అలానే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. సో నాకు ఈ 2 మాత్రమే కనిపించాయి ఇప్పటి వరకు. సో ఇంకా చూడాలి, ఎందుకంటే ఇది 2 చాలా పెద్దది, కర్రీ కంటే చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. పూలు ఏంటో తెలియదు కానీ చాలా చాలా బ్యూటీగా ఉన్నాయి. చూడండి ఎంత రెడ్ కలర్ లో అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ ఏంటో ఒకసారి చూడండి. నిజానికి అంటే చూడడానికి చాలా ఆకర్షితంగా ఉన్నాయి అనమాట ఈ పూలు అయితే. మీకు తెలిసే ఉంటుంది, చూడటానికి అయితే చాలా ఆశ్చర్యానికి గురి తీస్తూ ఉంటాయి అనమాట. చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ చెట్టు మొదల్లోనే ఇగో ముళ్ళు అనేవి ఉంటాయి అనమాట. సో ఇది అందంగా ఉండడం వల్ల, ఆ యొక్క పూల్ని కాపాడుకోవడం వల్లే అనుకుంటా మేబీ అది ముళ్ళు అనేవి ఉండడం జరిగింది. అలానే చూడండి, ఈ రెడ్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క ఫ్లవర్స్ పేరు మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. వీడియోలో తెలియట్లేదు గాయస్, అంటే ప్రెసెంట్ ఉన్న దాంట్లోనే ఒక తీసుకెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాను నేనైతే గుమ్మడికాయని. సో మరి ఇంట్లో ఏమంటారో నాకు తెలీదు. బట్ నాకైతే ఈ 2 ఆప్షన్ వెతుకుతున్నాను కానీ దొరకటం లేదనమాట, చిన్న సైజ్ అయితే. సో అలా అనేసి నేనైతే ఒకటి చూసుకున్నాను. సో కిందది తీసుకెళ్దాం అంటే ఇది చక్కగా సక్రమంగా ఉంది. సో తన ఒడిలో తాను చక్కగానే ఉంది, కానీ ఒకటైతే ఇదిగో ఇలా ఉంది కదా, అందుకని దీన్ని అయితే చూస్ చేసుకున్నాను. అబ్బాబోయ్ చాలా పెద్దదే, బట్ దీన్ని అయితే నేను వదలను, ఇప్పుడు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మ చాలా కష్టంగా ఉంది, కానీ దీన్ని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్దది కదా. సో అంటే అమ్మ బాబాయ్ చాలా కష్టంగా ఉంది నిజంగా. మొత్తానికి ఇరిచేసాను. సో ప్రెజెంట్లీ అయితే మన గుమ్మడికాయ ఇదేనమాట. అయిపోయింది గైస్, ఇదైతే ఇంట్లో తీసుకెళ్ళాలి. ఇంట్లో తీసుకెళ్లే ముందు అయితే కొన్ని
లొకేషన్స్ అయితే చూపిస్తాను. సో మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ నుంచి కనిపిస్తాయి అనమాట. లొకేషన్స్ అంటే ఇక్కడ లంబసింగ్ అరుకో కాదు. సో మాకు విలేజ్లోన మా గరువు నుంచి ఒక వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మాకు పంట పొలాలు అయితే దాన్నే నేను చూపిస్తాను అనమాట. చూద్దురు కానీ ఇప్పుడు సో చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలానే మేము ఏ పంటలు వేసామో అవి కూడా చూపిస్తామన్నమాట. అమ్మ బాబా అలసిపోయాను గైస్ నిజంగా. మీరు అబద్ధం అనేది అనుకుంటారేమో కానీ నిజంగా దీన్ని విడిచడానికి చాలా కష్టపడ్డాను. సో ఇదైతే ఇక్కడ పెట్టేసి నేనైతే మీకు మేము ఏ పంటలు అయితే మాకు గరువులు వేస్తున్నామో అవి మొత్తం చూపిస్తాను. చూడండి వీటిని అయితే మనము తెలుగులో అయితే తిత్రెలు అనేసి అంటారు కదా. ఇక చూడండి ఎంత అందంగా ఉన్నాయో నిజంగా. పూలు అనేవి ఎల్లో కలర్ చాలా బాగున్నాయి. ఇక మనకు అంటే మన ఏజెన్స్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థమవుతాయి. ఇవైతే ఎండిన తర్వాత అయితే మన పెయింట్కి పట్టుకుంటే అస్సలు వదలవు. సో మీకు తెలిసే ఉంటుంది. సో నేను చెప్తున్నాను అంతే. గాయస్ చూడండి ఇక్కడైతే మరి గుమ్మడికాయనైతే ఏదో తినేసింది. సో ఇంతలా నాశనం ఏది చేసేస్తుందో మాకైతే అర్థం కాదు. ఇప్పుడే చూసాను చూడండి ఏ విధంగా నాశనం చేసిందో. ఇదిగో గాయస్ నిజంగా అయ్యో ఇదేంటబ్బా ఏం చేస్తుంది అసలు ఏం ఉంటుంది మనకు. ఇదిగో చూడండి ఎలా పాడైపోయిందో. గాయస్ చూడండి గుమ్మడికాయని అయితే ఏదో నాశనం అయితే చేసేయడం జరిగింది. సో ఏమైంటుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇదిగో ఏ విధంగా తినేస్తుందో. వామో ఇలా అయితే ఇక్కడ ఉన్న కాయలన్నింటినీ అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ని రోజుల వరకు అయితే నేను చూడలేదు. సో మేబీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉండొచ్చేమో. సో నేనైతే రాను చేన్లోకి, మా అమ్మగారే వస్తూ ఉంటారనమాట. సో ఏం తినేసి ఉంటుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు వీటిని తినడం తప్ప మనకు ఏం తిందో కూడా మనకు తెలియదు. ఇదే గైస్ బెండకాయ అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా బెండకాయ అలానే మిరపకాయలు కూడా వేసుకున్నాం అనమాట. ఇది చూడండి అంటే ఎక్కువ వేయలేదు, మాకు 1 ఇయర్కి సరిపోయేలాగా మేమైతే వేసుకుంటాం అనమాట. ఇవైతే అమ్ముకోవడానికి అయితే అస్సలు కాదు. చూడండి ఈ విధంగా పంటలు అనేవి కొన్ని మేమే పండించుకుంటాం. ఎందుకంటే సంతలో వెళ్ళి కొనుక్కునే కన్నా మేమే స్వయంగా పండించుకుంటే బాగుంటుంది కదా అనేసి మేమైతే వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న పెరట్ లాగా. అలానే చూడండి టమాటా అయితే పువ్వు పూసింది, అలానే కొన్ని కాయలు కూడా కాయడం జరిగింది. చూస్తున్నారు కదా ఇదిగో. అంటే టమాటా అయితే ఎక్కువ వేయలేదు. సో ఒక 5-6 చెట్ల దాకా వేసాము. ఇదనమాట ఇదైతే మిరప చెట్టు. పువ్వు ఎంత చక్కగా కాసిందో చూడండి. గాయస్ చూడండి ఇవైతే అలసందులానే ఉంటాయి, కాకపోతే ఇవైతే అలసందులు కాదనమాట, వేరే కందులు. సో మేమైతే ఇవి కొనుక్కొని నాటుకోవడం జరిగింది. సో చాలా ఎక్కువే నాటాము. సో మాకైతే కర్రీస్కి సరిపోతున్నాయి అనమాట ప్రజెంట్. మేము ఈ మధ్య అయితే ఎక్కువగా ఇవే తింటున్నాం. సేమ్ అలసందుల్లానే ఉంటాయి కానీ ఇవైతే అలసందులు కాదు. మేమైతే వీటిని మాకు భాషలో అయితే లొద్దన కాంగా అనేసి అంటాము. మీ ఒకేషన్లో మరి సారీ మీ యొక్క భాషలో ఏమని పిలుస్తారో మాకైతే తెలీదు. సో తెలుగులో కూడా ఏమంటారు నాకైతే తెలియదు అండి ప్రాపర్గా. సో వీటిని ఏమంటారు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదిగో గాయ్ ఒక 2 minutes నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉంటాను సారీ. నాకు బ్యాక్గ్రౌండ్లోనూ పొలాలు కావచ్చు, అలానే పక్షులు సౌండ్ చేసే సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, చాలా బాగుంటుంది చూడండి. ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. చూడండి గాయస్ ఇదిగో ఈ విధంగా ఉన్నాయన్నమాట కందులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని. ఇదిగో ఇలాగా మేము వరుసగా ఉంచుకోవడం జరిగింది వీటిని అయితే. అలానే ఇక్కడ చూడండి శ్రీరామ్ కందులు అయితే
కాయడం జరిగింది. ఇవైతే కర్రీస్కి జనవరి, డిసెంబర్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటాయి. అలానే మెయిన్ థింగ్ నేను చూపించాల్సింది ఏంటంటే లొకేషన్. ఇది గైస్ చూడండి ఎంత బాగుందో కదా. నేను కేవలం వీడియో ఇక్కడ రావడం అంటే కేవలం దీనికోసమే వచ్చాను. చూడండి ఎంత బాగుందో కదా. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో గైస్ లొకేషన్ ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే కెమెరామెన్ ఎవరు లేరు. సో నా వీడియోస్కి నేనే కెమెరామెన్ని. అలానే ప్రాపర్గా నేను వీడియో షూట్ చేసుకోవడం కూడా నాకు సరిగా రాదనమాట. కందుల్ని తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదో తెలియట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే గుమ్మడికాయ అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. సో నేను వీటిని తీసుకెళ్తే మార్నింగ్కి కర్రీకి సరిపోతాయి. కానీ ఇంట్లో నెయ్యమంటారా అనేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 2 days బేక్ అనుకుంటే తీసుకెళ్ళాను. చాలా ఎక్కువే ఉన్నాయి ఇప్పుడైతే. సో తీసుకెళ్దాం. ఇంట్లో ఎవరు ఏమన్నా నో ప్రాబ్లం. తీసుకెళ్ళిపోదాం గైస్. నేనైతే ఇదిగో విరుస్తూ ఉన్నాను. సో స్టార్ట్ చేస్తాను అనమాట. అలానే మీ విలేజెస్లోన ఇటువంటి కందులు ఏమైనా వేసుకుంటే కింద కామెంట్లో రాయండి. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కందులు నాటుకోవడం అనేది. సో నాకు ఫోన్కి ఒక దీని నుంచి బేక్ రిమూవ్ చేసుకోవడానికి అయితే నాకు తెలియటం లేదు బ్యాక్గ్రౌండ్స్. సో వాటికి ఒక ఎఫెక్ట్స్ వాడాలి. సో మనకు తెలియదు అంతా. మనది ఉన్నది ఉన్నట్టుగా చూపించడం మాత్రమే. చూడండి ఇప్పటికే ఇన్ని తీసాను అనమాట. సో ఈసారి అయితే కొద్దిగా ముదిరింటి తీసుకెళ్ళాలి. మొన్న వచ్చిన సారి అయితే చాలా మటుకు చాలా చిన్నవి కూడా తీసుకెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు తెలీదు. తర్వాత వచ్చేసి నా వైఫ్ ఏమో ఇలాంటివి తీసుకురాకూడదు అనేసి నాకు కొద్దిగా ఫ్లాష్ ఇచ్చింది. అందుకనేసి ఈసారి అయితే కొద్దిగా పెద్ద పెద్దవి తీసుకెళ్దాం. చూడండి గైస్ ఇన్ని దొరకాయి నాకైతే. చూడండి నేనైతే కందులు ఎన్ని తీసేయడం జరిగిందో. సో ఇంకా తీయాల్సిందే ఉన్నాయి. అలానే పైన అయితే గుమ్మడికాయ అనేది ఉంది. సో వీటిని ఎలా తీసుకెళ్లాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకేరాల్సింటివి చాలా ఉన్నాయి అనమాట. ఇది గైస్ ఈరోజు ముచ్చట అయితే మాకు పెరట్లో వచ్చాను. మాకు గరువులో నాకు ఇన్ని దొరుకుతాయని నిజంగా అనుకోలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇన్ని తీసాను మీకు మాటల్లో పడైతే నేను చాలా ఎక్కువగా తీసాను అనమాట. ఇదిగో ఇది గైస్ ఈరోజు అయితే మాకైతే కర్రీకి బ్రహ్మాండంగా సరిపోద్ది. అలానే గుమ్మడికాయ కూడా ఉంది. సో అది మార్నింగ్ కానీ లేదా ఇది మార్నింగ్ వండుతారో అది మార్నింగ్ వండుతారో మనకు పెద్దగా తెలియదు. అది లేడీస్ విషయం. సో మనం తీసుకెళ్ళడం మన బాధ్యత కాబట్టి తీసుకెళ్ళిపోదాం. చూడండి గైస్ ఇదే కట్ట ఇంచుమించుగా 60 రూపాయల వరకు అమ్ముకోవచ్చు మన బజార్స్లోనైతే. కొయ్యూరు కావచ్చు, చింతపల్లి కావచ్చు, అలానే గూడెం కావచ్చు, పెదవలస కావచ్చు. చూడండి మేమైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం అనమాట మేము సొంతంగా. సో మీలోనూ కూడా ఎంతమంది ఇలా పండించుకుంటున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో మా తమ్ముడు అయితే కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నాడు. చూద్దాం ఇలా ఏ విధంగా సరిగా తీస్తున్నాడు బండిని. చూద్దాం. అదిగో కొత్త డ్రైవర్ అనమాట. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. కొత్త డ్రైవరు ఈరోజే స్టార్ట్ అనుకుంటా, కానీ బాగానే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దాకా వెళ్తాడో చూద్దాం. సో మన కెమెరా ఫోకస్ అయితే అక్కడి వరకే ఉంది. ఇంకా ఆగిపోయాడు మనోడు కూడాను. గాయస్ మీకు ఈ లొకేషన్ చూస్తే ఏం గుర్తొస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్లో రాయండి. సో ఇక లొకేషన్ అయితే ఎక్కడో కాదు, కొయ్యూరు పరిధిలో ఉన్న విలేజెస్లోనే ఉందనమాట. సో పంట పొలాలు కొన్ని అయితే పండిపోతున్నాయి, కొన్ని అయితే పండంటి పచ్చగా కనిపిస్తున్నాయి. చూడండి మంచి వ్యూ అనమాట అది. అలానే చూడండి అదే మాకు విలేజ్ జియో టవర్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. చాలా చక్కగా కాశీ అనుకోవాలి. అలానే పువ్వు కూడా ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడు గుమ్మడికాయ అలానే కందులు ఎలా తీసుకెళ్లాలో నాకైతే తెలియట్లేదు. సో పెద్ద సాహసమే చెయ్యాలేమో మేబీ నాకు తెలిసి. సో అలానే మీకు ఒకటి చూపిస్తాను. అది ఏంటో మీరు కింద కామెంట్లో రాయండి.
ఇది ఉంది కదా చెట్టు, దీని ఆకుకూరనైతే ఏప్రిల్ మే మార్చి నెలల్లోనైతే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటాము. మన గరువుల్లో కానీ అలానే మనం వేసుకున్న ఏమంటారు దొడ్లలో కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇది ఎండిపోయి ఇదే పిక్కలు మళ్ళీ రాలిన తర్వాత మళ్ళీ మనకు ఈ యొక్క తోటకూర అనేది మనకు దొరకడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా పిక్కలు అయితే వస్తున్నాయో. ఎవరికైనా పిక్కలు కావాలంటే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా తీసుకువస్తాను. తీసుకురావడం అంటే మీరు అంటే నేను చెప్పిన ప్లేస్కి వస్తే నేనైతే ఇది మీకు అందించగలుగుతాను అనమాట. ఇగో ఇలా ఉన్నాయి చూడండి, అలా చుట్టూరా చాలా ఎక్కువగా చెట్లు అయితే ఉండడం జరిగింది. సో చాలా టఫ్ అనేసి చెప్పాలి. సో నాకైతే అస్సలు అవ్వటం లేదు తీసుకెళ్ళడానికి కానీ. ఇది కూడా నా భుజం పైన అయితే ఎత్తుకోకపోతే అయితే అస్సలు అవ్వటం లేదనమాట. సో దీన్ని దాటాలి ఇలాగా. ఓ కందులు పడిపోయాయి కానీ నేను వీటిని ఏరలేను, ఉండిపోను ఇంక రెండు. కానీ తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి గాయస్. సో ఇది గాయస్ ఈరోజు ముచ్చట అయితే. సో మీకు ఈ వీడియో ఏమనిపించిందో నాకైతే తెలియదు. సో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకే. సో నీకే అయ్యో కందులు పడిపోతున్నాయి కానీ తీయలేను గాయస్. మళ్ళీ కిందకి వంగాలంటే చాలా ఎక్కువ పడిపోతాయి అనమాట. సో అలా అనేసి ఒకటి పడిపోయింది, ఇప్పుడు నేనైతే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడైతే పూలు చాలా బాగున్నాయి, చూపిస్తాను అండి ఎంత అందంగా ఉన్నాయో పూలు. ఈ పూల పేర్లు మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. నాకైతే వీటి గురించి పర్టికులర్గా నాకైతే తెలియదు వీటి పేర్లు. సో చూడండి గైస్, నిజంగా చాలా బాగున్నాయి కదా. ఇటువంటి మాత్రం నిజంగా మా అలాంటి గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా దొరుకుతాయనేసి నా ఒపీనియన్. మీకు అంటే మీకు ఉండొచ్చు, మేబీ మేము సిటీస్లో ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకైతే తెలియదు. సో చూడటానికి అయితే సేమ్ ఇవి ఏమంటారు బంతి మొక్క ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ ఆకుల్లోనే ఉన్నాయి చూడండి. కానీ పూలు అయితే చాలా బాగున్నాయి, వాటి మీదకి చాలా బాగున్నాయి. అవ్వట్లేదు గైస్, చాలా కష్టంగా ఉంది నాకైతే. సేతు చాలా నొప్పిగా కూడా నొప్పి వచ్చేస్తుంది నాకైతే సేతు. సో అయినా పర్లేదు. సో నేనైతే ఇప్పుడు రోడ్ దాకా దగ్గరలోకి వచ్చాను. సో ఇక వీడియో మీకు నచ్చితే మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలానే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే గైస్, మరొక వీడియోతో కలుద్దాం, బాయ్.